ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన పరిపాలన 1674 నుండి 1680 మధ్య జరిగింది. 1674లో ఈయనకు పట్టాభిషేకం జరిగింది. శివాజీ మహారాజ్ యొక్క బిరుదులు హైందవ ధర్మోధారక, ఛత్రపతి. ఈయన యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేది అంటే, శివాజీ మహారాజ్ తన రాజ్యాన్ని 3 ప్రాంతాలుగా విభజించాడు: పర్గణాలు, తరఫ్స్, గ్రామం. ఇందులో గ్రామాధికారిగా పటేల్, అలాగే అష్టప్రధాన్ అని 8 మంత్రులు ఉంటారు: పేష్వా, అమత్య, సచివ, మన్రి, సేనాపతి, సుమంత్, పండితరావు, న్యాయాధిపతి. వీరికి నేరుగా శివాజీ మహారాజ్కి బాధ్యత వహించేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ముఖ్య సంఘటనలు: 1646లో తోరణకోట స్వాధీనం, 1659లో ఆఫ్జాల్ ఖాన్ వధ, 1665లో పురందర్ ఒప్పందం, 1666లో ఆగ్రా నిర్బంధం అండ్ ఫరారీ, 1672లో సల్హేర్ యుద్ధం విజయం, 1674లో పట్టాభిషేకం. ఆదాయ వ్యవస్థ: భూమి కొలత ఆధారంగా పన్ను నిర్ణయం.